మన అందరి గురుగారు విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారికి, స్వర్ణమాల మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్. మరి ఈ జూమ్ని నిర్వహిస్తున్న మరి మేడం గారికి, ఈ జూమ్లో ఉన్న మాస్టర్స్ అందరికీ, దీని వెనకాతల ప్రోత్సహించిన మాస్టర్స్కి అందరికీ ధన్యవాదాలు. నా పేరు శివ అండి. మాది శ్రీకాకుళం జిల్లా ఒక మత్స్యకారుల గ్రామం అన్నమాట. మత్స్యకారుల గ్రామం అంటే ఆధ్యాత్మికతకి ఆపోజిట్గా ఉంటుంది, వ్యతిరేకంగా అనమాట. ఎందుకంటే అక్కడ ఎటువంటి పంటలు ఉండవు, కాయగూరలు ఉండవు, ఏముండవు. ఓన్లీ చేపలు పట్టడము, మరి ఆ చేపలను ఆహారంగా తీసుకోవడము, మరి ఆ చేపలను అమ్మడము, అలాంటి వృత్తి అనమాట. అందులో నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా గత 30 ఏళ్ళుగా చేస్తున్నాను అనమాట. అన్నీ సక్రంగా ఉన్నాయి, అంతా బాగుంది. అలాంటి టైంలో జీవిత గమ్యం ఏమిటి? బాగుంది అంతా. నేను ఒక డాక్టర్గా ఉన్నాను, ఎన్నో చేస్తున్నాను. ఏదైనా రుచించలేదు నాకు. ఎప్పుడు తినడము, తిరగడము, దానికి తోడు తాగడము, ఇలాంటి అలవాట్లే నా జీవితం అనుకున్నాను. డబ్బులు సంపాదిస్తేనే గొప్ప, లేదా బాగా మాంసాహారం తినడము, లేదా బాగా పార్టీలో తాగడము, ఏది కూడా రుచించేది కాదనమాట. అంటే జీవిత గమ్యం ఏమిటో తెలియకపోతే మానవుడు ఎందుకు భూమి మీదకి వచ్చాడనే విషయం ఎప్పటికీ తెలియదు. రాజు కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఒక ఇంజనీర్ కానివ్వండి, ఎనీథింగ్, ఏది అవనివ్వండి, తన గమ్యం ఏంటో, తన ఎవరో తెలుసుకోకపోతే తన ఏం చేసినా ఇక్కడ వృధా. ఈరోజు గొప్ప టాపిక్, ముఖ్యమైన టాపిక్ అనమాట. నీ గమ్యం ఏమిటో తెలుసుకో అనేది ఒక్కటే ఉంది. ఆధ్యాత్మికత అంటే ఏమిటయ్యా అంటే, నీ గమ్యం ఏమిటి, అసలు నువ్వెవరు, ఏ పర్పస్ మీదకి వచ్చావు. సృష్టి మొదలైన నుంచి మానవులు రావడము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము జరుగుతుంది, వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది వెళ్తున్నారు. ఏంటి గమ్యం తెలియకపోతే పునరపి జననం, పునరపి మరణం. మరి ఒక అజ్ఞానము, అంధకారములో జీవిస్తున్న మేము ఎలా ఈ యొక్క గమ్యంకి ఎలా అడిగేస్తాం? అందుకే దీనికి ప్రాప్తి ఉండాలంటారు వేమన గారు. తిప్పలోని బాట శనికి ముత్తం బయ్య, నీటబడ్డ చేనుకు నీళ్ళ పాలు, ప్రాప్తమున్న చోట ఫలమేల దక్కదు, విశ్వధాభిరామ వినురవేమ. ప్రాప్తం ఉండాలి మాస్టర్స్. ఒక శినుకు ఆలచెప్పులో పడింది, మృత్యుమైంది. ఇంకొక శినుకు నీళ్ళలోనే పడింది. అలాగే ఈ భూమి మీదకి రావడము, పోవడము, రావడము, పోవడము, ఒక సర్కిల్ జరిగిపోతుంది. తన గమ్యం ఏమిటో తెలుసుకోలేదు. నేను అలాగే 40 ఏళ్ళు నా జీవితం డబ్బు సంపాదించాలి, సినిమాలు చూడాలి, బాగా తాగాలి, బాగా మాంసాహారం తినాలని, ఇదే నా జీవితం. నేనే గొప్ప, నేను బలంగా ఉన్నాను, నాకు చుట్టూ 10 మంది జేజేలు కొడుతున్నారు, ఇంతకు మించి ఇంకా లేదనుకోండి. కానీ అది అసంపూర్ణ జీవితము. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు ఎన్ని చేసినా, ఎంత కోటీశ్వరుడైనా, ఎలాంటి పదవిలో ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా, అది అంతా కూడా మిథ్య. కనిపిస్తున్నదంతా కూడా నాశనం అయిపోయేది.
ఇంకొకటి ఉంది. ఏంటది? అందుకే మానవుడు ఏమి సంపాదించినా, ఏం చేసినా, ఎన్ని పదవులు చేసినా సంతృప్తి పడట్లేదు. రాజశంకర సార్ చెప్తారు. మకురుధన జన యౌవన గర్వం హరతి నింసం కాల సర్వం మయామిదమిదిహ కిలం భూత్వా బ్రహ్మపదం సే ప్రవశ విదిత్వం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే తంత్రాతే సన్నహిత కాలే నైనైరక్షతి డుక్రెంకరణి మా కురు ధనజన యవ్వన గారు నాకు ఎంత ధనవంతుడిని, నా చుట్టూ ఇంతమంది పరివారాలు ఉన్నారు, నేనంత బలవంతుడిని, నేనంత అందగాడిని అని ఎవరైనా అనుకున్నా హరిత నిమిషం కళాసరం అర నిమిషంలో అన్ని కూడా కాలంలో కలిసిపోతాయి. మాయా మీద మీది హకెలింబోతాయి. ఇదంతా మాయ అని ఎవరైతే తెలుసుకుంటారో అప్పుడు నేను ఎవరు, నా గమ్యం ఏంటనే సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతవరకు అనా అనాధ్యాత్మికత ఆధ్యాత్మికత లేనట్టే. ఎక్కడ తిరగనివ్వండి, ఎన్ని పుణ్యకార్యములు చేయనివ్వండి, ఎన్ని పిరమిడ్లు కట్టనివ్వండి, ఎన్ని గుడ్లు కట్టనివ్వండి, ఎంత అన్నదానం చేయనివ్వండి, అంతవరకు నువ్వు ఆధ్యాత్మికతలో లేవు. నీ గమ్యం ఏంటి అడుగేస్తేనే ఆధ్యాత్మికత. అంతవరకు ఆధ్యాత్మికత అనుకుంటాం. వేమన్ గారు చెప్పినట్టు దేశ దేశములు తిరగంగా తిరగంగా ఆత్మనందు జ్ఞానమంటూ కొనాదే కాసులుక తిరుగు కలిగిన మోక్షము విశ్వదాభిరామ విను. ప్రపంచమంతా ఆధ్యాత్మికత అనుకుంటుంది అంతే. నేను చాలా నిష్ఠగా ఉన్నాను, నేను చాలా సేవ చేస్తున్నాను, నేను చాలా మందికి ఆహారం పెడుతున్నాను, నేను అన్ని గ్రంథాలు చదివేశాను. ఆధ్యాత్మికత కాదు. తన్ను తాను ఎదుకుల తన పోవు బ్రహ్మంబు తన కోసం తెలుసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, రెండు ఉన్నాయి. నేను చాలా డీప్ సబ్జెక్ట్ ఇచ్చారు ఈరోజు. అద్భుతం. నేను మేను కాదు, నేనే. నేనెవరు? నేను ఈ మేననేది ప్రకృతి, శరీరం. మేననేది ఆ ఈశ్వరుడి నుంచి వచ్చినది. నేను ఎవరు? నేను ఈ యొక్క నక్కసక పర్యంతరం కాదు. ఇది కారు. ఈ కారును నడిపిన డ్రైవర్ నేను. ఈ కారులో ఒక క్షణం ఉంటాను, ఈ కారు నచ్చకపోతే ఇంకొక కారులో ఉంటాను. ఒకసారి బొంబాయి వెళ్తాను, ఒక హైదరాబాద్ వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తాను. నడిపే డ్రైవర్ని బట్టి ఉంటుంది. అది తెలుసుకోవాలి. ఈ నేను ఎవరు, నేను ఎవరు. భూమి మీద అసలు ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే, ఫస్ట్ విషయం ఏదైనా ఉందంటే నేను ఎవరు, నా గమ్యం ఏమిటి. చివరి విషయం ఏమైనా ఉందంటే నేను ఎవరు, నా గమ్యం ఏమిటి. ఇది తెలుసుకోవడానికి వస్తున్నాం. ఎన్ని జన్మలు ఎత్తుతున్నామో. జీవిత గమ్యం తెలుసుకోకపోతే ఇంకా ఏమి లేదు. అలా నేను ఫలానా బుడగట్లపాలెం గ్రామంలో 10 మంది మేము 10వ సంతానంగా జన్మ తీసుకొని ఆ మత్స్యకారులు గ్రామాల్లో ఆ చేపలు తింటూ, ఆ చేపల వ్యాపారం చేసుకుంటూ, ఆ చేపలే మా యొక్క వృత్తిగా తీసుకుంటూ, ఇంకా ఏమీ లేదు, నేనే గొప్ప. నన్ను అందరూ శభాష్ అంటారు, నేను మంచి డాక్టర్ అంటారు. కానీ ఎక్కడో అసంతృప్తి. టన్నుల మాంసం, టన్నులు మందు తాగా. కానీ ఆ ఈశ్వరుడికి నా మీద దయ ఉంది, లేదంటే ఎప్పుడో చచ్చిపోవాలి. 2015లో హెవీ కొలెస్ట్రాల్, హై బీపీ, ఇంక చనిపోతాను అనుకున్నాను. భార్య వదిలేసి వెళ్ళిపోయింది, అందరూ వదిలేశారు. దిక్కులేని పరిస్థితి. ఇంకా నా గమ్యం ఏంటి? నాకు పొగిడేవాళ్ళు, నాతో ఉండేవాళ్ళు అందరు కూడా నాకు లేదు. అప్పుడు నాకు అనిపించింది,
నేనేంటి? నా తిరుగుడు నాతో రాలేదు, నా తాగుడు నాతో రాలేదు, నా మాంసం నాతో రాలేదు, నాతో ఉన్న పరివారం నాతో రాలేదు. ఏంటి మామూలు జీవితం ఊరికే చనిపోతానా? మరి నాకు ఈ జంతువుకి తేడా ఏంటి? కుటుంబం పట్టించుకోలేదు, పిల్లలు పట్టించుకోలేదు. నా కోసమే, ఈ మేను కోసమే బతికాను 40 ఏళ్ళు. కానీ ఈ మేను నేను కానుక. నా నేను అనే పదార్థం కోసం పట్టించుకోలేదు. రెండున్నాయి మాస్టర్స్. మేను ప్రకృతి, నేను పురుషుడు. శాశ్వతం అయినది నాకు తెలియదు అంతవరకు. అశాశ్వతమైన దీనికోసమే పట్టించుకున్నాను. నేను బాగా బలంగా ఉండాలి, బాగా తిరగాలి, బాగా తాగాలి. ఏమొచ్చింది? దుఃఖం వచ్చింది. కారే రాజులు రాజ్యములు గల్గునే, గర్వన్నతి పొందురే వారేరి సిరి మూట కొట్టుకుని పోవం జాలరి భూమిపై. నాకంటే గొప్ప గొప్ప రాజులు, నా తల్లిదండ్రులు, నా తాతలు ఎంతో మంది ఈ భూమంలో నేలారు, ఎంతో గర్వంతో ఉన్నారు. వారేరి చిన్న మూటైనా పట్టుకుని వెళ్ళారా? ఈ భూమి మీద నుంచి ఎవరైనా పట్టుకెళ్తారా? బ్రహ్మదేవుడు భూమాతకు అడిగాడు, ఓ భూమాత, నేను కొన్ని బొమ్మలు తయారు చేయాలనుకుంటున్నాను, నాకు నీ మట్టిస్తావా? మరి భూమాత ఏమంది? ప్రభు, మీరు సృష్టికర్త, ఎన్ని బొమ్మలైనా తయారు చేయండి, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు మాత్రం నా మట్టి మాత్రం వదిలేసి వెళ్ళిపోయండి అంది. అందుకే రాజు అయినా, బంట అయినా, స్త్రీ అయినా, బీదవాడైనా, ఎవరైనా ఈ యొక్క భూమిని స్టేజ్ మీద నాటకం ఆడి ఈ పంచభూతాలకి అప్పజెప్పి వెళ్ళాలి. మరి ఈ పంచభూతాలు ఏమిటి, నేను ఏమిటి? ఆ విధంగా నా జీవితం అస్తవ్యస్తం, గందరగోళం, ఏ క్షణానికి భయం. నేను ఎవరో తెలియకపోతే భూమి మీద భయంతో జీవించాలి. నేను ఎవరు తెలుసుకుంటే కథ కంచికి మనం ఇంటికి. ఆట పాట పెద్దసారి చెప్తారు, బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాటకం అంట, బ్రతుకంటే నాట్యం అంట, వైరాగ్యం లేదంటారు అన్నలారు, వైభోగం మనదంటారు. అలాగా ఎప్పుడు నేను అనే విషయం తెలుసుకున్నాను. నేను అనే విషయం తెలుసుకోకుండా, జీవిత గమ్యం తెలుసుకోకుండా ఎన్ని వేషాలు వేసినా దుఃఖము, భయం. నేనని తెలుసుకున్న తర్వాత ఇంకా అర్థమైపోద్ది, ఓహో, అందరిలో ఉన్న నేనే కనుక. మరి 2016లో ఒక టీవీ మెకానిక్ రమణ గారని ఆయన ద్వారా నేను ఈ ధ్యానం నేర్చుకొని 2 నెలల్లో నా కొలెస్ట్రాల్, నా యొక్క అనారోగ్యాన్ని, నా యొక్క భయాన్ని పోగొట్టుకున్నాను. మరి డాక్టర్ జీకే గారు మా ఊరు రావడం, ఆయన ఈ ప్రపంచానికి నన్ను పరిచయం చేయడం, ఆ తర్వాత పత్రి గారు 3 సార్లు రావడం, మా గ్రామంలో మత్స్యగారి గ్రామంలో 8 పిరమిడ్లు రావడం, ఎందరో శాఖాహారులు అవ్వడం, మరి బీపీ, షుగరు, థైరాయిడ్, స్పాండ్లైటిస్, అంటే డాక్టర్లు ఏదైతే ఈ యొక్క భౌతిక డాక్టర్లు ఏది తగ్గించలేదు, జీవితాంతం తగ్గదన్నవన్నీ కూడా మన పిరమిడ్లో ధ్యానం చేసుకొని చక్కగా తగ్గించుకొని ఆహారాన్ని మార్చుకొని ఎందరో అద్భుతంగా తయారయ్యారు. దానికి మన ద్వారా ఈ యొక్క ప్రకృతిగా గురువు గారు మనకి అవకాశం ఇచ్చారు. నేనేంటో నా ఆరోగ్యాన్ని నేను బాగు చేసుకొని, నా కుటుంబాన్ని నేను ఉద్ధరించుకొని, మా గ్రామాన్ని చుట్టుపట్టు మత్స్యగారి గ్రామాలన్నిటికీ ప్రసారం చేస్తూ, ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాకుండా 2 రాష్ట్రాల్లో కూడా చేస్తూ, మరి ఒక ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక మెసేజ్ అన్నమాట, నువ్వు భగవద్గీత చదువు అని డాక్టర్ జికే గారి ద్వారా నాకు ధ్యానంలో ఆ మెసేజ్ రావడం, అదే భగవద్గీతని ఒక 3 మాసాల్లో సంపూర్ణంగా అర్థము, అంతరార్థము, పరమార్థము ప్రతిసారి భగవద్గీతను తెలియడము, ఇదంతా ఒక కార్యక్రమం. అంతవరకు నేను అంటే ఈ శరీరము, నేనంటే అందము, నేనంటే బలము, నేనే అని ఉండేది.
అంటే అంధకారంలో. ఇప్పుడు నేనంటే ఓ నేను వేరు, ఈ మేను వేరు అనే సత్యాన్ని ఇప్పుడు ధ్యానం ద్వారా తెలుసుకుంటున్నాం. ఏంటి నా గమ్యం ఏంటి అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనము హైదరాబాద్ వెళ్తాం. దేనికి వెళ్ళామంటే ఒక పెళ్లి కోసం వెళ్ళాం. మరి హైదరాబాద్ పెళ్లి కోసం వెళ్ళినప్పటి నుంచి కూడా ట్రైన్ ఎక్కాము, లేదా బస్ ఎక్కాము, టిఫిన్ చేసాము, భోజనాలు చేసాము, చుట్టాలు ఉన్నారు, ఫ్రెండ్స్ కలిశారు. కానీ అన్నీ చూసుకొని ఆ పెళ్ళికి వెళ్ళకుండా వచ్చేస్తే మన గమ్యం మనకు తెలియదు. అదే ఆ పెళ్లి చూసుకొని వస్తే మన గమ్యం మనకు తెలిసినట్టు. అలాగే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత శరీరం ఏర్పడింది, కుటుంబం ఏర్పడింది, పిల్లలు, ఉద్యోగము, సద్యోగము ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నువ్వు ఏ పని మీద వచ్చావు, నీ గమ్యం ఏంటి నీకు తెలియకపోతే అక్కడ ఆన్సర్ చెప్పాలి. దీనికి బోల్డెన్ ఉన్నాయన్నమాట. అందుకే ఆచంద్రగారు చెప్తారు, భగవద్గీత కించిత్ దీత గంగా జల నవు కనిక పీత సుకృతి పియేన మురారి సమచ్చ కృతే తస్సయమే నరసచ్చ భజ గోవిందం భజ గోవిందం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఆశంకరాచార్యులతో మాట్లాడి చెప్పారు. మూడిచ్చారు త్రిరత్నాలు. 3 త్రిరత్నాలు ఇచ్చారనమాట. ఇచ్చారు భగవద్గీత కించిదీత అంటే ప్రతి మానవుడు కూడా భగవద్గీత అంటే స్వాధ్యాయం చేయాలి, ఒక్క శ్లోకమైన అర్థం చేసుకుని ఆచరణలో ఉంచాలి, అప్పుడు స్వాధ్యాయ యోగం అయినట్టు. గంగాజలం అంటే ధ్యానముద్రలో కూర్చున్నప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ ధ్యానము. మురారి సమచ్చ, మురారి అంటే జ్ఞానవంతుడు మురారి, వాళ్ళతో సద్దిన సంగత్యం చేయాలి. 3 ధ్యానము, స్వాధ్యాయము, సద్దిన సంగతి ఎవరైతే చేస్తారో క్రీతే తస్స యమే నరచచ్చ. యముడు భూమి మీద నుంచి వెళ్ళిన తర్వాత నువ్వేం చేసావు నాయన అని అన్నారు. అందుకే త్రిరత్నాలు ఇచ్చారు. ఆ సమస్యకి ఇవ్వలేదు. అందరూ మాస్టర్లతో మాట్లాడి పూర్వం ఒక ధ్యానమో లేదా ఒక స్వాధ్యాయమో ఒక పాండిత్యమో ఉండేవి, కానీ ఈ 3 త్రిరత్నాలు మనకి పత్రికలు ఇచ్చారన్నమాట. సో ఈ 3ని మనం ఎప్పుడైతే చేస్తామో ముక్తి అనే మార్గంలో మనం వస్తాం. డబ్బుంటే ముక్తి కాదు కదా, ఆరోగ్యం ఉన్నంత మాత్రం ముక్తి కాదు కదా, పదవులు ఉన్నంత మాత్రం ముక్తి కాదు కదా, ఎన్ని వేల సంవత్సరాల భూమి మీద ఉన్న ముక్తి కాదు కదా. నేను ఎవరు, నా గమ్యం ఏంటి, నా లైఫ్ పర్పస్ ఏంటి తెలుసుకోవాలి. ఎలా వచ్చింది? ఇద్దరు తల్లిదండ్రులు ఎంచుకున్నాము. మరి ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఎంచుకున్న తర్వాత ఆ ఇద్దరు తల్లిదండ్రుల కలయిక వలన అండపిండ బ్రహ్మాండమైన శరీరం తయారైంది. ఆ శరీరం ఎవరు? పాంచభౌతికము. ఈ భూమి మీద భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే ఈ 5 వస్తువులే ఆ పంచభౌతికమైన ఆ అండపిండ శరీరం. ఆ శరీరంలోకి ఎవరు వచ్చారు? ఆ పూర్ణాత్మ అనేది సంసాత్మ వచ్చింది, అప్పుడు సంపూర్ణమైంది. అంటే ఈ కారులోకి ఎవరు వచ్చారు? డ్రైవర్ వచ్చారు. డ్రైవర్ వస్తేనే కారు కదులుతుంది. పంచభూతాలు కూడా కదలవు. అండపిండ బ్రహ్మాండమైన ఈ శరీరమైన డ్రైవర్ ఉంటేనే రాక, డ్రైవర్ వెళ్ళిపోతే పోక, రాక పోక, ఇదే కదా మధ్యలో ఉండేది. మరి అది ఎక్కడ ఉంది? అది ఎవరు? ఎలా వచ్చింది? మరి తెలుసుంటే వచ్చాము తల్లి గర్భంలోకి, వచ్చాక మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయాం? నేనెవరో తెలుసుకోవడం మర్చిపోయాను. ఏ జన్మలోనైతే నువ్వు రాజువా, బంటువా, స్త్రీవా, పురుషుడువా, వికలాంగుడువా, ఏ జన్మలోనైతే తన్ను తాను ఎదిగిన తన పోవు బ్రహ్మం. బ్రహ్మమనంగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనంగ తాను బటవయలు, తన్ను తానెరిగిన తన పోవు బ్రహ్మంబు, విశ్వధాభిరామ వెనురువేమ. బ్రహ్మమనంగా తాను పరదేశం లేదు. ఎక్కడుంది? ఎవరో చెప్పినట్టు ఏదో లోకంలో ఉందా బ్రహ్మము? ఏదో దేశంలో ఉందా? హిమాలయాల్లో ఉందా?
బ్రహ్మమనంగా తాను పరదేశం లేదు, బ్రహ్మమనంగా తాను బట్ట బయలు అంత ఓపెన్ అయి ఉంది, నిండి నిబిడీకృతమై ఉంది. సూది మొన మోపడానికి కూడా వీల్లేదు, అంత ఈశ్వరుడే ఉన్నాడు. ఎవరికి తెలుస్తుంది? యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూద్విజానితః తత్ర క మోహః క శోకః ఏకత్వం అనుపశ్యతే. యస్మిన్ సర్వాణి భూతాని అంటే ఈ యొక్క ప్రపంచమంతా, ఈ విశ్వమంతా ఉన్నది ఆత్మైవ భూద్విజానిత, ఆత్మే ఉంది. అన్ని జీవరాశుల్లో కూడా ఉన్న ఆ నేనే, ఈ నేను అనే విషయము ఎవరైతే తెలుసుకుంటారో తత్రక మోహ క శోక ఏకత్వం అనిపిస్తుంది. అప్పుడు ఏకత్వంలోకి వస్తాడు. నేను తప్ప ఇంకొకటి ఇక్కడ లేదు. పందిని చూశాను, ఈశ్వరుడు పంది రూపంలో తీసుకుంటా, ఈశ్వరుడు నేనే. ఆవును చూశాను, సత్వగుణంలో ఉంది, అది నేనే. బ్రాహ్మణుని చూశాను, మరి ఆ బ్రాహ్మణుడు నిర్గుణుడు, అది నేనే. శూద్రుని చూశాను, మాంసారం తింటాడు, తెలీదు, నేనే. నేను కానిది ఏముంది? ఆ విషయం తెలిసిన వాళ్ళకి త్రిక మోహ క శోక ఏకత్వ మన పశ్యతే. శోకము, మోహము, దుఃఖము అనే విషయాలు ఉండవు. అందులో ఉన్న నేననే దర్శించాలి. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, ఏమన్నాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవహస్తిని శుభశైవ స్వపాకేశ పండిత సమదర్శన. చూడండి, విద్య ఉంటే చాలదు. నువ్వు గొప్ప టీచర్ అవ్వచ్చు, నువ్వు సంపన్నుడు అవ్వచ్చు, నువ్వు పెద్ద మినిస్టర్ అవ్వచ్చు, నేనైతే నువ్వేదైనా అవ్వచ్చు, కానీ ఆ విద్యకి వినయము లేకపోతే సున్నా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవహస్తిని. నిర్గుణుడైన బ్రాహ్మణుని చూసినా, శుద్ధ సత్వగుణం గల ఆవును చూసినా, గోమాతను చూసినా, లాంటి వాడిని చూసినా, హస్తిని అంటే ఏనుగు లాంటి సత్వగుణం చూసినా, రజోగుణం లాంటి కుక్క గల మనసులను చూసినా, సంచలనమైపోయిన మనసు వాడిని చూసినా, ఆ కుక్క మనసు తిని చండాలను చూసినా, పండితుడనేవాడు పండిత సమదర్శన. అందరినీ సమానం చూస్తాడు. అందరిలో ఉన్నది ఆ ఈశ్వరుడే, ఈశ్వర పరిధానం. ఏందయ్యా యోగం అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి? స్వాధ్యాయ ఈశ్వర పరిధానేన క్రియాయోగ అన్న పతంజలి గారు. తపస్ స్వాధ్యాయ ఈశ్వర పరిధానేన క్రియాయోగ. తపస్సు కోరికలు తగ్గించుకుని ధ్యానం చేయడం తపస్సు. స్వాధ్యాయ అద్భుతమైన మరి మనకిచ్చిన ఆధ్యాత్మిక గ్రంథాలు చేయడం. ఈశ్వర ప్రణిధానేన ప్రతి దానిలో కూడా ఆ ఈశ్వరుని దర్శించడం. క్రియాయోగం చేయడం అంటే అది అంతమించి ఇంకేముంది? తపస్సు స్వాధ్యాయ ఈశ్వర పరిధానేన క్రియాయోగ అని ఎవరైతే అంతటా ఉన్న అన్ని జీవరాశుల్లో ఉన్న సర్వంలో ఉన్న ఆ ఈశ్వరుని దర్శిస్తాడో ఆయనకి మోహం ఎక్కడుంటుంది? దుఃఖం ఎలా ఉంటుంది? తత్రక మోహ కా శోక ఏకత్వం అనుపశ్యతే. ఏకత్వంలో ఉన్నవాడికి శోకము మోహం ఎక్కడుంటుంది? ఏ విజయానికి పొంగిపోడు, ఏ అపజయానికి కృంగిపోడు. మాత్ర స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయన నిత్య తాం తితిస్వ భారత. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. ఈ యొక్క శీతోష్ణములు అంటే శీతాకాలము, వేసవికాలము ఎలాగైతే మనకు స్పర్శించి వెళ్ళిపోతున్నాయో, సుఖము కష్టం కూడా అలాంటివే నాయన. సుఖం వస్తుంది పొంగిపోకు, కష్టం వస్తుంది కృంగిపోకు, ఈ రెండు కూడా అలాగే స్పర్శిస్తాయి. స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో నిత్య. ఎప్పుడు వస్తూనే వెళ్తూనే ఉంటాయి నిత్యము. తాం తితిస్వ భారత. కొంచెం భరించు. శీతాకాలం వచ్చింది, చలి 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 అంటే అవుతుందా? కొంచెం భరించు, వెళ్ళిపోతుంది. వేసవికాలం వేడి వేడి అంటే అవుతుందా? వెళ్ళిపోతుంది. అలాగే నీ యొక్క వచ్చిన దుఃఖము కష్టము అంతా కూడా వెళ్ళిపోతుంది. ఆగమ పాయనో నిత్య.
నువ్వు ఆ రెండింటికి అన్నిటికీ అతీతంగా ఉన్నావు. అదే ఈరోజు జీవిత గమ్యము. ఆ జీవిత గమ్యం తెలుసుకుంటే గమనం ఏంటో తెలుస్తుంది. ఆ గమ్యం ద్వారా నీ లక్ష్యం ఏంటో తెలుస్తుంది. అసలు ఆ మూలం అదే తెలియకపోతే గుడ్డెత్తి సేల్లో పడినట్టు అన్నారు భద్రి గారు. గుడ్డెత్తి సేల్లో పడితే ఏ మూలలో పడుతుందో, ఎక్కడ పడుతుందో, ఏ గుంట్లో పడుతుందో ఎలా తెలుస్తుంది? నేను డాక్టర్నండి, నేను ఎమ్మెల్యేనండి, నేను కోటీశ్వరునండి, నేను అందగాడినండి, నేను అందగత్తనండి, నేను రాజునండి, బంటునంటే గుడ్డెత్తి సేలు పడ్డది. ఎన్ని సున్నాలున్నా వృధా. ఒక్కటి ఆధ్యాత్మికత ఒక్కటి ఉంటే పరిపూర్ణం. అప్పుడు ఓహో డాక్టరా, ఆధ్యాత్మికత ఉంది, ఓహో నా పర్పస్ ఇది, ఓ నీ రాజకీయ నాయకుడు నా పర్పస్ ఇది, నేను అందగాడిని నా పర్పస్ ఇది. అది తెలుసుకున్నప్పుడే నీ జీవిత గమ్యం తెలుసుకుంటే నీ గమనం బాగుంటుంది. మరి నీ లక్ష్యమే లేకపోతే సుంకాన్ని లేనప్పుడు ఆ నావ వెళ్ళిపోతుంది. ఆ ఏరులో నుంచి, ఆ సముద్రంలో నుంచి వెళ్ళిపోతుంది. ఆ డ్రైవర్ ఎవరో తెలియనప్పుడు ఆ డ్రైవర్ని తెలుసుకోవాలి. దాని పేరే మాడారు ఫ్రెండ్స్, ధ్యానము ద్వారా మాత్రమే జ్ఞానము, జ్ఞానం ద్వారా మాత్రమే ముక్తి. ఏంటి గొప్ప? కృష్ణ అడుగుతాడు అర్జునుడు, అసలు ఏంది శాశ్వతం కృష్ణ? ధనమా, పేరు ప్రతిష్టలా, అందమా, అన్ని అడుగుతాడు అనమాట. ఏంటి శాశ్వతం, దేని ద్వారా వస్తుంది అంటే చెప్తున్నాడు, నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే. 4:38 చెప్తారు, నహి జ్ఞానేన. అర్జున, ఈ జ్ఞానానికి మించింది ఇంకొకటి ఈ విశ్వంలో లేదయ్యా. నై జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి. కానీ జ్ఞానం ఎంత పవిత్రమైనదైనా తనకు తాను మాత్రం చేయాలి. తస్వయం యోగ సంసిద్ధి, తనతో తను కలిసి ఉండాలి. ఎవరైతే ధ్యానంలో తనతో తాను ఉంటారో ఆ జ్ఞానం వస్తుంది, ఆ పవిత్రమైన జ్ఞానం వస్తుంది తప్ప ఇంకెవరు ఇచ్చేది కాదు. కాలేనాత్మని ఉంది, దీనికి ఆభరం లేదయ్యా, కాలక్రమంగా వస్తుంటుంది. నేను ఎవరు తెలుసుకున్నంత వరకు ఈ భూమి మీద ఈ కథ నడుస్తూనే ఉంటుంది. దుఃఖం తాండవిస్తుంటుంది, వేరేసి ఉంటుంది. వాళ్ళు, వీళ్ళు, నేను, 3 గుణాలు, అరిషవర్గాలు 6, తమో రజో సత్వగుణంలో విరచలుతుంటాడు మానవుడు. నేను శరీరం అనుకుంటారు కొన్ని జన్మలు, ఇంకా తమో గుణం. నేనే గొప్ప, నాకు మించిన వాడు లేడు మనసు అనుకుని ఉంటాడు ఒకడు. నేనే సంపాదన, నేనే బాగున్నాను, నాకే కావాలి, అంతా నేనే చేస్తున్నాను ఇంకోటి ఉంటాడు సత్వగుణంలో. ఈ 3 గుణాలు దాటాలి, అప్పుడు దుఃఖ నివారణ మార్గంకి వస్తాం. కపిల మహర్షి చెప్తారు, త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషత్త. 3 రకాలైన దుఃఖాలు పోవాలంటే 3 రకాలైన గుణాలను దాటాలయ్యా అంట అనమాట. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషర్థ. ఏందయ్యా పురుషర్థాలు? కామ, అర్థ, ధర్మ, మోక్షములో ఆ ముఖ్యమైన మోక్షము రావాలంటే 3 రకాల గుణాలను దాటాలి. ఆ 3 దాటాలి. మరి 6 అరిషడ్వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచారాలన్నీ ఎప్పుడైతే మనం దాటుతామో అప్పుడు ముక్తి అనే మార్గంలోకి వస్తాం. అంతవరకు ఈ నేను కాదు. నేను భూమి మీదకి వచ్చానంటే బాగా తిని బాగా సుఖపడ్డానికి అనుకుంటాడు. నేను సంపదలు సంపాదించి అందరి మీద అధికారం చెలాయించాలనుకుంటాడు. నేనే అన్ని చేస్తున్నాననే భావంతో ఉంటాడు. ఈ 3 గుణాలతో గుణాతీతంగా వెళ్ళాలి. అర్జున, ఈ భూమి మీద 3 గుణాలు ఉన్నాయ్యా, నువ్వు నిర్గుణుడు కా అంటాడు. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ భవర్జున నిద్వందువో నిత్య సత్వస్తువో నిరోగ్యక్షేమ ఆత్మవాన్. ఈ అవేదాలు, ఈ విషయాలన్నింటిలో కూడా 3 గుణాలతో విరజల్తుందయ్యా. నీకు ఆత్మజ్ఞానం చెప్పాను కదా, నువ్వెవరివి? నిర్గుణుడు కా. నీకు ఏ గుణము లేని వాడవి, అన్ని గుణాలు చూసిన వాడవి. పంచభూతాలు ఎలా అయితే చూస్తున్నాయో ఆ పంచభూతాలలాగా నువ్వు కూడా చూడు. చెడ్డవాళ్ళని గాలి కూడా మానేస్తుందా, నీరు కూడా మానేస్తుందా, ఎండగాయడం మానేస్తుందా, అందరినీ ఎలా చూస్తుందో ఈ నిర్గుణుడు అలా చూడవయ్యా.
ఎందుకంటే అందరము అన్ని గుణాల నుంచి వచ్చాం. కొన్ని జన్మలు తమో గుణముగా, కొన్ని జన్మలు రజో గుణముగా, కొన్ని జన్మలు సత్వగుణంగా వచ్చి నేను ఎవరు, నా గమ్యం ఏంటి తెలుసుకున్న తర్వాత ఓహో, అంతా నాటకంలో నాటకం, గొప్ప నాటకం. నేను రాజుగా వేశాను, స్త్రీగా వేశాను, అనేక భేదవాడుగా వేశాను, అనేక పాత్రలు వేశాననే సత్యము, నీ యొక్క గమ్యం ఏంటో, నీ లక్ష్యం ఏంటో తెలుసుకున్న తర్వాత మాత్రమే కథ సంపూర్ణమవుతుంది భూమి మీద. అంతవరకు ఇంకా నాటకంలో, దుఃఖంలో అనేక విధాలుగా ఉంటాం. కనుక ఎవరైతే ఆధ్యాత్మికత అని అన్నారో, ఆధ్యాత్మికత అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడము ఆధ్యాత్మికత, దుఃఖ నివారణ ఆధ్యాత్మికత. నువ్వు ఏదైతే మరిసిపోయి వచ్చావో దాన్ని మరి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ప్రకృతిని తీసుకుని వచ్చావు, ప్రకృతిలోకి ప్రవేశించారు పురుషుడు. ప్రకృతి అంటే 5 పంచభూతాలు గల ఈ దేహంలోకి ఆ దేహి వచ్చాడు, అప్పుడే ఈ యొక్క ప్రకృతి కదిలింది. అంతవరకు ప్రకృతి. అందుకే జన్మించడము అంటే ఈ దేహంలోకి దేహి రావడం, మరణించడం అంటే ఈ దేహంలో ఉన్న ఈ దేహి వెళ్ళడం. ఈ రెండే ఉన్నాయి కదా. జాతిస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపర్యాయత్వం శోషిత మరవస్. అంటే జననం తీసుకుంటావు కానీ నీకు తెలుసు మరణిస్తావని, మళ్ళీ మరణిస్తావు, మళ్ళీ జన్మం తీసుకుంటావు కదా. దీనికోసం ఎందుకు శాశ్వతమైంది చూడు. జనన మరణము దాటిన ఒక విద్య ఉంది నాయన, అదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతలో కోటాను కోట విద్యలు ఉన్నాయి, కానీ ధ్యాన విద్య ముఖ్యమైనది. నిన్ను నువ్వు దర్శించుకుంటావు. స్వస్వరూప సంధానమే భక్తి రీతి విభుత్యతే. తన స్వరూపాన్ని ఎప్పుడైతే తను దర్శించుకుంటాడో అదే భక్తి. భక్తి అంటే గుళ్ళు కట్టించడము, గోపులు కట్టి తిరగడం కాదు. తన స్వరూపాన్ని తన దర్శించుకోవడం. దేని ద్వారా? ఈ కళ్ళతో ఏ రూపం దర్శిస్తావు? యదృశ్యం తన నశ్య, చూస్తున్నంత నాశనం అయిపోయేది కదా. కానుక కన్నది కైవల్యం అని చెప్పారు కదా. నాటి బ్రతుకు నాటకము కనకే కన్నది కైవల్యము. నానాటి బ్రతుకు, బాల్యము, యవ్వనము, ప్రౌఢము, వృద్ధాప్యం ఇవన్నీ కూడా నాటకమే కదా. అందరికీ తెలుస్తున్నదే కదా, అందరికీ సూచితమే కదా. పుట్టినది ప్రతిదీ పోతుందని అందరికీ తెలుసు కదా. ఆధ్యాత్మికత అంటే ఒక్కటే అని చెప్పారు పత్రిసారు. జాతస్య ధ్రువ మృత్యు. పుట్టిన ప్రతిదీ పోతుంది నాయన. నువ్వు అందం ఉన్నావా, అందవికారంగా ఉన్నావా, నువ్వు కోటీశ్వరువా, భేదవాడవా, స్త్రీవా, పురుషుడివా, రాజువా, బంటువా, అన్ని పోయినవే, అంతా నాశనం అయిపోయింది. ఏది నాశనము కానిది వస్తువు దాన్ని తెలుసుకోవడమే జీవిత గమ్యము. అక్కడ స్టార్ట్ అవుతుంది అసలు ఘట్టము. ఎప్పుడు ఉన్నది, నాశనం కానిది. దాన్ని ఎలా తెలుసుకుంటాం? కానక కన్నది కైవల్యము. 2 కళ్ళు మూసేసుకొని, 2 చేతులు పెట్టేసుకొని, 2 కాళ్ళు కట్టేసుకొని చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులను ఎప్పుడైతే మనం నిరోధిస్తామో శ్వాస అనే మాధ్యమం ద్వారా దేదోప్యంగా తన స్వరూపాన్ని తను దర్శిస్తాడు. ఏం దర్శిస్తాడు? ఉన్నదంతా ఒక్కటే, ఇంకేమీ లేదు. నేను ఉన్నాను, మేను లేదు. మేనన్న ఉపాధులు అనేక రకాలుగా ఉంటాయి. ఉన్నది ఒక్కటే, ఆం బ్రహ్మాస్మని సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో నీ జీవిత గమ్యం తెలుసుకున్నట్టే. దానికి ఒకే ఒక మార్గం, ధ్యానం తప్ప ఇంకొక మార్గం లేదు. తపస్సభ్యాధికో యోగి జ్ఞానభ్యోపి మతోదిక కర్మాభ్యాదకో యోగి తస్మత్ యోగి భవ అర్జున. తస్మత్ యోగి భవ అర్జున. తపస్సులు చేసిన వాళ్ళ కంటేను, ప్రపంచంలో ఉన్న పాండిత్యం చదివిన వాళ్ళ కంటేను, పుణ్యకర్మలు చేసిన వాళ్ళ కంటేను, యోగం చేసి తనతో తను ఉండేవాడే తాను తెలుసుకునేవాడు ఆయన. ఇంకొకటి లేదు. ఇంకేం చేస్తావు? తెలిసి చెప్పేశారు గీతాచార్యుడు. దాన్నే మనకు చాలా ఈజీగా ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎంత అద్భుతంగా మనకు అందించారు. మాస్టర్స్ చాలా అద్భుతమైన టాపిక్ నాకు ఇచ్చారు. జీవిత గమ్యం ఏమిటో తెలుసుకుంటే ఆ గమనము తెలుస్తుంది. ఆ గమనం ద్వారా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు.
దానికి మనకి 3 రత్నాలు ఇచ్చారు. ఒకటి అకంఠితమైన ధ్యాన సాధన. స్థిర సుఖాసనంలో ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. స్నాన మంది లేదు, పాన మంది లేదు, మంత్ర తంత్రములందు మహిమ లేదు, గుణమ కుదిరినేమి గుణయోగు తానవును. కాళికాంబ హంస కాళికాంబ అని వీరబ్రహ్మదేశం చెప్పారు. ఎక్కడైనా చేసుకోవచ్చు. ధ్యానం ఇంత ఈజీ, ఇంత సింపుల్. ఎక్కడా ఎంత ఈజీగా దించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయన మరి నాకు ఈ ధ్యానాన్ని, ఈ భగవద్గీతని ఇచ్చిన ఈ గురువులకి నేనేమించి రుణం తీసుకుంటాను? నాకు ఏం జరిగిందో, నేను ఏం పొందాను, అది ఈ ప్రపంచం అంతా చెప్పడం తప్ప. ఆయన మార్గం, ఆయన కాలు పట్టుకున్నా మరి వాళ్ళకి ఏం పూజలు చేసినా మనకు వస్తుందా? వాళ్ళు ఏం చేశారో వాళ్ళ అడుగులో కొంచెం మనం చేసిన ఆ గురువుగారు రుణం తీర్చుకున్నట్టే కదా. ఆ విధంగా ఈ ప్రపంచమంతా ఈ ధ్యానము, ఈ భగవద్గీత చెప్పాలని నా సంకల్పం. మత్స్యకారు గ్రామాలు 108 గ్రామాల్లో ఈ ధ్యాన ప్రచారం చేయాలని పత్రికతని చెప్పాను. ఓకేనేనా అన్నారు. ఒక పిరమిడ్ కడుతున్నాను సార్, మా ఊళ్ళో 8 పిరమిడ్లు ఉన్నాయి. వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ నేను నిత్య అన్నదానం పెట్టి ప్రిన్సిపల్ టాబ్లెట్స్ నేను డాక్టర్ జీకే గోర్ ద్వారా నేర్చుకుని ఒక కౌన్సిలింగ్ సెంటర్ కూడా పెట్టాను. ఎందుకంటే వైద్యం చేస్తూ వాళ్ళకి ఇవన్నీ చేయడానికి నిశ్చయించుకున్నాను. అసాధ్యుడు నాయన అన్నారు పత్రి సార్ జూమ్లో 2021లో. అసాధ్యుడు అంటే అర్థం ఏంటి? కృష్ణుడు చెప్తాడనమాట అర్జునుడికి, తస్మత్తముత్తిష్ట యశో లభస్య దృష్ట్వా శత్రేన్ భోంసారాధ్యం సమృద్ధిం మయే వైతే నిహత పూర్వమేన నిమిత్త మాత్రం బహుసవ్యసాచిన్. ఓ అసాధ్యుడా, నీకు సాధ్యం కానిది ఏమీ లేదు. ఎందుకు? నీ లోపల ఉన్నది కూడా నేనే కదా, నేను నడిపిస్తాను. నిమిత్త మాత్రం భవిష్యత్, నువ్వు ఆ రాధ్యాన్ని అన్నిటిని చేస్తావు. ఎందుకు? నేను నీ వెనకతలు గురువు నాకు చెప్పారు కనుక. ఆయన మాట ద్వారా 20 lakhsతో అక్కడ ఒక పిరమిడ్, రూమ్స్ అన్ని కూడా బీచ్లో తయారయ్యాయి. ఎవరు వచ్చినా అక్కడ వచ్చి చక్కగా సాధన చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ కూడా చేస్తాము. అద్భుతంగా ఉంటుంది. అలాంటి గొప్ప జ్ఞానము, అరమరక లేని జ్ఞానాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు వాళ్ళ సంపాదనలా చూడకుండా ఆ జ్ఞానాన్ని దారిపోసారు. ఎందరో గురువులు, ఎంతమంది ఎన్నో గ్రంథాలు. 2016 నుంచి ఈనాటికి ధ్యానం విడిచిపెట్టలేదు, స్వాధ్యాయం విడిచిపెట్టలేదు, సద్దిన సంఘర్షణ విడిచిపెట్టలేదు, ప్రచారం కూడా విడిచిపెట్టలేదు. ఒకటి గుర్తుంచుకోండి మీరందరూ కూడా, విడవైన పట్టుదలే విజయ రహస్యము. దీనిలో పెట్టుకోండి, విడవైన పట్టుదలే విజయ రహస్యం. విడవకుండా ఉండాలి. ఏమొస్తుంది? ఏమి రాదు. మనందరం కూడా ఓషా గారు చెప్తారు, కళ్ళు మూసుకొని అంటే చీకట్లో ఉండి తలుపు వెనుకుతున్నాము, ఆ తలుపు మీద ఏదో ఒకసారి చెయ్యి పడక తప్పదు. అది నీ గత జన్మలు బట్టి ఉంటుంది. అంటే అదే దివ్య నేత్రము. అది తెలుసుకుంటుంది. అంతా ఓపిక పట్టాలి. వెంటనే అంటే ఎలా? అయినా ధ్యానం చేస్తే ఆనందం కదా. ధ్యానం చేస్తే సర్వరోగ నివారణి కదా. ధ్యానం చేస్తే సకల భోగాలు కదా. ధ్యానం సత్యం కదా. ధ్యానంలో ఉండడమే గొప్ప విషయం. ఇంకొకటి కాదు. ఏమున్నో కానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి దుఃఖభరితమైన నా జీవితము ఆనందమయం చేసుకొని అలాగే అందరికి కూడా ఈ ఆనందాన్ని పంచాలని ఆ గురువు గారి తాలూకా జీవిత లక్ష్యము, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఏదైతే ఉందో, మరి ఆ పిరమిడ్ శోభా మేడం గారు, విజూరు శోభా మేడం గారు మరి ఆ పిరమిడ్ జగత్, పత్రిజీ పిరమిడ్ జగత్ని పెట్టి అందులో నాకు ట్రస్టీ గారు పెట్టారు. ఎవరైనా ఒక 100 రూపాయలు కట్టిన ఆ ఏరియాలో ఒక పిరమిడ్కి ఒక 50,000 రూపాయలు అందజేస్తున్నాము. ఇప్పుడు తిరుపతిలో 16వ తారీఖున 3వ యానివర్సరీ. ఎవరికైనా ఎటువంటి అవకాశం ఉన్నా అక్కడికి రండి. అలాగే తిరుపతిలో మహాయజ్ఞం కూడా జరుగుతుంది 16 నుంచి 22 వరకు. ఇలాంటి యజ్ఞాలకు వెళ్ళాలి. ఎందుకు యజ్ఞాలు చేస్తారు? మేడం టైం ఉంది, ఒక నిమిషం మాట్లాడండి సార్, చెప్పండి సార్. ఈ యజ్ఞాలు ఎందుకు చేస్తాము అంటే కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. జ్ఞానం లేని వాళ్ళు ఈ యొక్క తన కోసము, తన కుటుంబం కోసము, తన పదవుల కోసము ఎన్నో చేస్తున్నారు కదా. అవన్నీ శాశ్వతం కాదు కదా. శాశ్వతమైన యజ్ఞాలు చేయండి అంటున్నాడు. సప్తః కర్మణ్య యద్వంసో యథా కుర్వంతి భారత కుర్యాదద్వం సదా సప్తః శ్రీకృష్ణలోక సంగ్రహం. అంటే ఈ జ్ఞానం లేని వాళ్ళు
ఈ భౌతిక ధనం కోసము, పదవుల కోసం అనేకమైన చేస్తున్నారు కదా! మరి జ్ఞానులు నువ్వు శాశ్వతమైన ఆత్మవని చెప్పడానికి ఇలాంటి యజ్ఞాలు, ఈ ధ్యానాలు, ధ్యాన ప్రసారాలు ఇవన్నీ చేయాలి అని కృష్ణుడు చెప్తున్నాడనమాట. ఇదంతా మన యొక్క బాధ్యత. చచ్చని తెలుసుకున్నాము. ఇంకా మనకి చచ్చినా చావు లేదని తెలుసుకున్నాము. ఎందుకు? రావడం అంటే ఈ యొక్క ఆత్మ శరీరంలోకి రావడం, జన్మించడం అంటే. పోవడం అంటే ఈ శరీరంలో నుంచి ఆత్మ మళ్ళీ వెళ్ళడం. అది తెలుసుకున్నాం. చచ్చినా సావు లేని వాళ్ళం అని తెలుసుకున్నాము. మరి ఈ సావు లేదనే విషయాన్ని ప్రపంచమంతా చెప్పాలి కదా. తన గమ్యం ఏంటి? జీవిత గమ్యం ఏంటి అంటే నువ్వు చచ్చినా సావు లేదు, నువ్వు మరణం లేనివాడవి, నువ్వు శాశ్వతమైన ఆత్మవి. నా జాయితే మ్రీతే వాక్ కథచిత్ నాయం భూతో భవితవాన భూయ అజో నిత్యో శాశ్వతోయం పురాణో నా హండితాన్యమని శరీరే. 2:20 శ్లోకం ఇచ్చాడు గీతాచార్యులు. నువ్వు శాశ్వతమైన వాడివి, జననం మరణం లేని వాడివి, పురాతనమైనవి, నిత్యమైన వాడివి, శాశ్వతమైన. ఒకవేళ నాకు నచ్చకపోతే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తాను తప్ప నాకు సావు పుట్టుకతో సంబంధం లేదని సెలవిచ్చారు. అదే మన జీవిత గమ్యము. అది తెలుసుకోవడమే. నేను ఎవరని తెలుసుకోవడమే కథ కంచికి మన ఇంటికి. ఇదే జీవిత యొక్క గమ్యము, జీవిత లక్ష్యము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. థ్యాంక్ యూ గొప్ప సార్. అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ యొక్క ధ్యానము యొక్క ఆ సబ్జెక్ట్ ని సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన సుమ మేడం గారికి, ఈ యొక్క గ్రూపు అడ్మిన్ అందరికి కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిక శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా అద్భుతంగా అంటే ఆ మన వీరబ్రహ్మేంద్రం గారి శ్లోకాలు మనకు భగవద్గీతలోంచి అన్నిట్లోంచి తీసుకున్నారు సార్. అసలు మీరు వేమన పద్యాలు అంటే ఒకటి తీసుకున్నారు, ఒకటి తీసుకోలేదని లేదు. చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు సార్. మీకు మహోదర్ ఫౌండేషన్ తరపు నుంచి మా అందరి క్లాసులో పాల్గొన్న ప్రతి ఒక్కరి తరపు నుంచి మీకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు సార్. శతకోటి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.